హలో హాయ్ గైస్, వెల్కమ్ టు సాయి జయ ట్రేడర్స్. మనం ఈ రోజు స్విఫ్ట్ డిజైర్ కి వెహికల్ కి డికార్బినేషన్ చేస్తాము. ఈ వెహికల్ కి డికార్బినేషన్ చేయక ముందు ఎలా ఉంది, చేసిన తర్వాత ఎలా ఉందో వెహికల్ యొక్క ఓనర్ అడిగి తెలుసుకుందామండి. హలో హాయ్ సార్. సార్, మీ వెహికల్ డికార్బినేషన్ చేయక ముందు ఎలా ఉంది, చేసిన తర్వాత ఎలా ఉంది సార్? నిజంగా చేయడానికంటే ముందు ఇంజన్ ఫస్ట్ స్టార్ట్ చేయగానే సౌండ్ వచ్చేది, ఇంజన్ వైబ్రేట్ అయ్యేది, ఈ వన్ సౌండ్ వచ్చేది. నేను ఇప్పుడు చేపించిన తర్వాత ఇప్పుడు ట్రయల్కి వెళ్ళొచ్చాము, కంప్లీట్ నాయిస్ అనేది మొత్తం పోయింది. ఇంజన్ స్టార్ట్ చేయడం కాదు, రన్నింగ్లో కూడా రావట్లేదు సౌండ్, ఇంజన్ సౌండ్ అంత రావట్లేదు. బిఫోర్ చేయించక ముందు ఇంజన్ నార్మల్గా రన్నింగ్లో కాకపోయినా స్టార్ట్ చేసినా కూడా సౌండ్ వచ్చేది. చేపించిన తర్వాత చాలా మారిపోయింది, ఇంజన్ సౌండ్ కంప్లీట్ తగ్గిపోయింది. చెప్పడం వల్ల నాకైతే మంచి బెనిఫిట్. ఓకే, పికప్ ఎట్లా ఉంది సార్? పికప్ పెరిగింది, పికప్ కూడా పెరిగింది. పికప్ పెరిగింది, ఇంజన్ సౌండ్ తగ్గిపోయింది. ఇంజన్ వైబ్రేషన్ నాకు లైవ్ లోనే కనబడుతుంది, నేను పెడుతుండే చూసిన. ఓకే, లైవ్ లోనే ఇంజన్ వైబ్రేషన్ కూడా తగ్గిపోయింది ఫస్ట్ పెట్టడానికి ముందు, పెట్టిన తర్వాత. ఓకే సార్. సార్, మీ పబ్లిక్ ఏం చెప్తారు? నిజంగా ఇది ప్రతి ఒక్కరూ చేపించుకోవాల్సింది హైడ్రోజన్ క్లినిక్ అనేది. బండికి మాత్రం మంచి అవసరం, ఎందుకంటే మన బండి బోరుకు రాకుండా ఉండడానికి, ప్లస్ ఇంజన్ కండిషన్ కరెక్ట్గా ఉండడానికి, బండి పికప్ కానీ బండి పొగ రాకుండా ఉండడానికి కూడా చేసుకోవాల్సిన అవసరం ఇదైతే పక్కా. ఓకే సార్, థ్యాంక్ యూ. మీరైతే సాటిస్ఫాక్షన్ లేదు సార్? ఫుల్ సాటిస్ఫైడ్. థ్యాంక్ యూ సార్.